ప్రైజ్ ద లార్డ్. మన ప్రభువును రక్షకుడున్న అతి త్వరలో రానే యేసుక్రీస్తు వారి యొక్క పరిశుద్ధమైన నామములో మీ అందరికీ శుభములు తెలియజేస్తున్నాను. I greet you all in the matchless name of Jesus Christ of Nazareth. आप सबको यीशु मसीह के नाम पे शुभकामनाएं. మరి యొక్క పునరుద్ధాన దినం దేవుడు మనకు అనుగ్రహించాడు. ఆయన కృపలో, ఆయన సన్నిధిలో మనం ఉండేటువంటి ధన్యతను దేవుడు మనకు అనుగ్రహించాడు. యేసు ప్రభుతో కలిసి ఉండటం కంటే గొప్ప విషయం ఇంకోటి ఏది లేదనే విషయాన్ని మనందరం కూడా గమనించాలి. హల్లెలూయా. సో నిన్నటి దినాన మరి 80వ స్వాతంత్ర దినోత్సవం మనందరం కూడా జరుపుకున్నాం. చాలా సంతోషం. అయితే మరి గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం మనకి తెలియజేస్తా ఉంది, యేసు ప్రభు కూడా మనకి స్వాతంత్రాన్ని అనుగ్రహించాడు అని. సో ఆ స్వాతంత్రాన్ని విడిచి మీరు మళ్ళా దాస్యము అనేటువంటి, పాపము అనేటువంటి ఆ చెరసాల్లోకి మళ్ళీ వెళ్ళొద్దు అని వాక్యం స్పష్టంగా చెప్తా ఉంది. సో నిజమైన స్వాతంత్రము యేసు క్రీస్తులో, ఆయనను నమ్ముటలో, ఆయన రక్తము చేత కడగబొట్టులో మనకి లభిస్తుందనే విషయాన్ని మనము ఎప్పుడు మర్చిపోకూడదు. ఓకే, సో ఈరోజు వాక్య భాగంలోనికి వెళదాం. అపోస్తుల కార్యములు 4వ అధ్యాయము 21వ వచనం. నిన్నటి దిన లాస్ట్ సండే 20వ వచనం వరకు మనం ధ్యానించాం కదండి. వాళ్ళు ఏమన్నారు? అపోస్తులు ఏమన్నారు? యేసు ప్రభు గురించి మాట్లాడకుండా, చెప్పకుండా మేము ఉండలేము. దట్స్ దేర్ స్టేట్మెంట్ కదా. సో మరి నీ పరిస్థితి, నా పరిస్థితి ఏంటో ఒకసారి మనం పరీక్షించుకోవాలి. ఇప్పుడు 21వ వచనాన్ని చదువుదాం. లెట్స్ రీడ్ 21st వర్డ్స్ ఆఫ్ యాక్ట్స్ 4th చాప్టర్. అపోస్తుల కార్యం 4వ అధ్యాయం 21వ వచనం. So when they had further threatened them, they let them go, finding nothing how they might punish them because of the people. For all men glorified God for that which was done. చదవండి. ప్రజలందరూ జరిగిన దానిని గూర్చి. సో ఆ కుంటివాడు బాగైపోయాడు, నడుస్తున్నాడు, గంతులేస్తున్నాడు. ఆ కార్యము జరిగింది, అద్భుత కార్యము యేసు ప్రభు నామములో జరిగింది. ఆయన నామములోనే మేము ఈ కార్యం చేశామని వారు అన్నారు. అందుకు వారిని ప్రశ్నించారు. చాలా జరిగింది. అయితే వాళ్ళు మాట్లాడుతున్నారు, పేతురు మాట్లాడుతున్నాడు. ఇక్కడ మాట్లాడుతున్నప్పుడు వారిని ఆ చట్టసభలో పెట్టినప్పుడు కూడా దేవుడు ఏం మాట్లాడాలో వాళ్ళకి ముందుగానే తెలియజేశాడు. మీకు ఒక విషయాన్ని ఇంతకుముందు నేను చెప్పాను. ఏమనంటే, వారి విశ్వాసం అంత గొప్ప విశ్వాసం అవడానికి కారణం ఏంటి అని అడిగినప్పుడు దానికి ఏంటి కారణం అని తెలుసుకున్నాం. ప్రభువు చెప్పినవన్నీ కూడా వాళ్ళ జీవితంలో జరుగుతూ వస్తా ఉన్నాయి. వన్ బై వన్. ఆ పరలోకం నుంచి, పైనుంచి మీకు శక్తి వస్తుంది అన్నాడు. శక్తి వచ్చింది. ఓకే, మీరు ఆత్మతో నింపబడతారు. ఆత్మ నా గురించి మాట్లాడుతుంది కదా. సో ప్రభువు చెప్పిన కార్యం. సో నా గురించి మీరు మాట్లాడినప్పుడు మిమ్మల్ని వారు ద్వేషిస్తారు, మీరు అద్భుత కార్యాలు చేస్తారన్నాడు. అద్భుత కార్యం జరిగింది. సో ఈ విధంగా ప్రభువు చెప్పినట్టుగా వారి జీవితంలో జరుగుతూ వస్తూ ఉంది. ఇక్కడ మనం గమనిస్తే ఆ అద్భుత కార్యం ఏదైతే ప్రభువు ఆయన నామములో వారి ద్వారా చేశాడో, పేతురు యోహాను ద్వారా చేశాడో, ఆ యొక్క మందిరపు ద్వారం దగ్గర కూర్చొని ఉన్నటువంటి కుంటివాడిని బాగు చేశాడో, ఆ కార్యాన్ని చూసిన ప్రతి ఒక్కరు వాళ్ళు ఏం చేశారంట? దేవుణ్ణి మహిమపరిచారని. జాగ్రత్తగా గమనించండి. ఈరోజు మన ముఖ్యమైనటువంటి అంశంగా ఇది ఉండబోతుంది. దేవుణ్ణి ప్రజలందరూ జరిగిన దానిని గూర్చి ఏం జరిగింది? ఒక కుంటివాడు, అంటే ఒక బలహీనుడు, ఒక నడవలేని వ్యక్తి నడవటం మొదలుపెట్టాడు. అంటే ఒక వ్యక్తిని వీళ్ళు 40 సంవత్సరాలుగా, దాని తర్వాత వచనంలో ఉంటుంది 22వ వచనం, ఫర్ ద మ్యాన్ వాజ్ అబౌవ్ 40 years old on whom this miracle of healing was showed. సో ఆ అద్భుతము జరిగినటువంటి ఆ వ్యక్తిని వీళ్ళందరూ 40 సంవత్సరాలుగా చూస్తున్నారు. 40 సంవత్సరాలుగా అతని బ్రతుకదే. ఎవరో తీసుకొచ్చి ఆ గుడి దగ్గర కూర్చోబెట్టడం, అతను అడుక్కోవటం, వెళ్ళిపోవటం, ఇదే పని. అంతేగాని అతని జీవితంలో ఏ మార్పుని ఎవరు చూడలా. కానీ ఎప్పుడైతే ప్రభువు కార్యం చేశాడో, యేసు ప్రభు నామములో పేతురు యోహానులు నువ్వు లేచి నడువు అన్నప్పుడు అతను లేచి నడిచి, దిగ్గున లేచి గంతులు వేసినట్టుగా బైబిల్ చెప్తా ఉంది. అది చూసిన వారందరూ కూడా ఏం చేశారు చెప్పండి? ఏం చేశారు? సో ఆ కుంటివాడు ఆ గుడి మెట్ల దగ్గర 40 సంవత్సరాలుగా కూర్చున్నాడు. కానీ ఎవరు కూడా అతనిని స్వస్థపరచాలి అనే ఆలోచన కలిగిలేరు. ఎందుకంటే అది సాధ్యమైన పని కాదు అని వాళ్ళకి తెలుసు.
కానీ యేసు ప్రభుతో సహవాసము చేసినటువంటి శిష్యులు, యేసు ప్రభుతో కలిసి ప్రయాణము చేసినటువంటి శిష్యులు, వాళ్ళు నమ్మారు. ఎందుకంటే ప్రభు చేస్తుండగా వాళ్ళు చూశారు, ప్రభు చెప్పాడు మీరు కూడా చేస్తారు అని. నా నామములో మీరేమైనా అడగండి, నా తండ్రి మీకు అనుగ్రహిస్తాడని యోహాను సువార్త 14వ అధ్యాయంలో ప్రభు చెప్పిన మాటలు ఇవన్నీ వాళ్ళకి గుర్తున్నాయి, పేతురు యోహానులకి. మరి మీకు గుర్తున్నాయా? అవే మాటలు ప్రభు మనతో కూడా మాట్లాడుతున్నాడు. బైబిల్లో అక్కడ పేతురుకి అలా చెప్పాడనంటే పేతురికి కాదు, మనకు కూడా చెప్తున్నాడు. ఇప్పుడు చదువుతుంటే మనం శిష్యులతో అలా మాట్లాడారంటే అప్పుడు శిష్యులతోనే కాదు, ఇప్పుడు మనతో కూడా మాట్లాడుతున్నాడు ప్రభు. సో వీ హ్యావ్ టు టేక్ ఇట్ పర్సనల్లీ. దీన్ని వ్యక్తిగతంగా తీసుకోవాలి మనం. నాతో మాట్లాడుతున్నాడు ప్రభు అనుకోవాలి. అలా అనుకోవటం, నేను పాస్టర్ గారు మేము మొదలు పెట్టినప్పుడే మా ద్వారా దేవుడు కార్యాలు చేయటం మొదలుపెట్టాడు. హల్లెలూయా. ఎవరి గురించి రాసింది నేను అనుకుంటే కుదరదు. బైబిల్ గ్రంథం అంతా కూడా చెప్పాను నీకు, ప్రపంచంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరి గురించి బైబిల్ గ్రంథంలో ఉంది. అది ఎవరో నువ్వు తెలుసుకోవాలి. నపుంసకుల గురించి కూడా ఉంది. అర్థమవుతుందా? సో నువ్వెవరు? నువ్వు ఈ బైబిల్ గ్రంథంలో దేంతో నువ్వు సరిపోల్చుకోగలుగుతున్నాడు? ప్రభు అయితే ఆయనతోనే మనల్ని పోల్చాడు. హల్లెలూయా. నేను వెలుగై ఉన్నట్టు, నేను ఉప్పై ఉన్నట్టు, చూసారా, మీరు కూడా అలాగే ఉన్నారని ఆయన అన్నాడు. హల్లెలూయా. అంటే మనము కూడా ప్రభు ఏ విధంగా మన గురించి చెప్పాడో ఆ విధంగా మనము ఉండటానికి ఆశ కలిగి ఉండాలి. ఆశ ఉంటే ప్రభు దాన్ని నెరవేరుస్తాడు. గుర్తుపెట్టుకో, నీకు ఆశ ఉండాలి. సో ఆ ఇద్దరు మాత్రమే అతన్ని యేసుక్రీస్తు నామములో నువ్వు లేచి నడు అనగానే అతడు నడిచాడు. ఈ రోజున మీ అందరూ, మనందరము కూడా, క్రైస్తవులందరం కూడా, ఎవరు ఎటువంటి అనారోగ్య సమస్యలో ఉన్నా, ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నా కూడా వారి జీవితాల్లో యేసుక్రీస్తు నామములో మనం ఏం చేయాలి? మేలుని మంచిని పలకాలి, ప్రార్థన చేయాలి. సో అలా చేసినప్పుడు ఏం జరిగింది? అనేకులు దేవుణ్ణి మహిమపరిచారు. అంటే ఆ వ్యక్తి జీవితము మారనంత వరకు ప్రభువుకి మహిమ మనుషుల ద్వారా కలగలేదు. ఎప్పుడైతే ఈ ఇద్దరు అతని యొక్క జీవితాన్ని మార్చారో ప్రభుకి మహిమ కలిగింది. అంటే ఈ ఇద్దరు చేసిన పని మిగిలిన వాళ్ళందరూ కూడా దేవుణ్ణి మహిమపరిచేలా చేసింది. హల్లెలూయా. సో ఇప్పుడు మనల్ని మనం జ్ఞాపకం చేసుకొని, మనము గడిచిన వారములో, లేదంటే గడిచిన నెలలో, గడిచిన సంవత్సరంలో మనము చేసిన ఏ పనిని బట్టి, లేదంటే గడిచిన దినములో, నిన్నటి దినాన మనం చేసిన ఏ పనిని బట్టి మన చుట్టుపక్కల ఉన్న వారు ప్రభువుని మహిమపరిచారని ఒకసారి మనం ప్రశ్నించుకోవాలి. పొద్దున్నే లేచాం, బ్రష్ చేసుకున్నాం, కాలకృత్యాలు నేర్చుకున్నాం, ఏమైనా ఉపయోగం ఉందా? లేదు. మంచిగా రెడీ అయ్యి టిఫిన్ చేసాం, మంచి బట్టలు వేసుకున్నాం, రెడీ అయ్యాం, బయటికి వెళ్ళాం, పని చేసుకున్నాం, వచ్చాం, మళ్ళీ తిన్నాం, మళ్ళీ పని చేసుకున్నాం, మళ్ళీ సాయంత్రం వచ్చాం, చదువుకున్నాం, అది చేసాం, ఇది చేసాం, పడుకున్నాం, రాత్రి మహిమపరిచారా ప్రభువుని ఎవరైనా నీ వల్ల? చూసారా, మన జీవితము వాక్యములో ప్రభువు చెప్పినట్టుగా లేదు. ఎప్పుడు మహిమపరచబడతాడు ప్రభు? నిన్ను బట్టి, నీ ద్వారా ఆయన చేసిన కార్యాలను బట్టి ప్రభు మహిమపరచబడాలి. నిజంగా ఇది జరిగినప్పుడు ఆ శిష్యులు ఎంత ఆనందించుంటారో కదా. ఒక్కొక్కటి మనం చెప్పుకుంటూ వస్తున్నాం. పైనుండి శక్తి వస్తుంటే శక్తి వచ్చింది, ఆ శక్తితో నింపడతారు, మీరు నన్ను గూర్చి ప్రకటిస్తారన్నప్పుడు వాళ్ళు ప్రకటించారు. అద్భుత కార్యాలు చేస్తారన్నప్పుడు అద్భుత కార్యం జరిగింది. మిమ్మల్ని బంధిస్తారు, చట్టసభల్లో పెడతారని కూడా ప్రభు చెప్పాడు, అది జరిగింది. అప్పుడేం మాట్లాడాలో కూడా నేను ఆ సమయానికి మీకు తెలియజేస్తానని అది తెలియజేశాడు. ఆ విధంగా కూడా వీళ్ళు మాట్లాడుతూ వచ్చారు. ఇప్పుడు ఫైనల్గా ప్రభు దేవుని మహిమపరుస్తున్నారు అందరూ. హల్లెలూయా. ఇది కూడా ప్రభు చెప్పాడు. ఒకసారి చూడండి, మనం చూడాలి. ఎందుకంటే చాలా అవసరం మనకి, ఇది చాలా అవసరం. మత్తయి సువార్త 5వ అధ్యాయం 16వ వచనం చూడండి. మత్తయి సువార్త 5వ అధ్యాయం 16వ వచనం. మాథ్యూ గాస్పెల్ 5th chapter 16th verse. And they sorry, it's not Matthew. Yes, ఏ వర్స్ ఉందా అది? 16th verse. ఓకే, నేను మార్క్ చూస్తున్నాను అందుకని రాలేదు. ఓకే, Matthew 5:16. మత్తయి సువార్త 15వ. Let your light so shine before men
మనుష్యులు మీ సత్క్రియలను చూచి అది ఇంతవరకు చదవమ్మా. లెట్ యువర్ లైట్ సో షైన్ బిఫోర్ మెన్. మీ మీ సత్క్రియలను అది చూచి కాదమ్మా, నేను చదివింది చదవండి తెలుగులో. ఆ పోర్షన్ వరకు ఉంటది ఎక్కడో. మీ వెలుగు మీ ప్రకాశింపబడనివ్వండి. వెలుగు, మీ వెలుగు అది. లెట్ యువర్ లైట్ సో షైన్ బిఫోర్ మెన్. మీ వెలుగు ప్రకాశింపనీయుడి. నేను లోకానికి వెలుగై ఉన్నాను, అలాగే మీరు కూడా లోకానికి వెలుగు అన్నాడు. ఇక్కడ ఏమన్నాడంటే ఆయన, మీ వెలుగు మనుషులందరికీ తెలిసేలాగా ప్రకాశించాలి అంటున్నాడు. ఎలాగ మన వెలుగు ప్రకాశిస్తుంది, ఎలాగ మనం వెలుగుగా ఉంటాము అనంటే, ఆ తర్వాత దట్ దే మే సీ యువర్ గుడ్ వర్క్స్. మీరు మంచి పనులు చేసినప్పుడు, మీరు ఇతరులకు మేలు చేసినప్పుడు మీ వెలుగు ప్రకాశిస్తుంది అందరిలో. అప్పుడు ఏం చేస్తారు చూడండి. అప్పుడు అండ్ గ్లోరిఫై యువర్ ఫాదర్ విచ్ ఈస్ ఇన్ హెవెన్. మీరు ఎప్పుడైతే మంచి పనులు చేస్తారో, మీరు ఎప్పుడైతే ఇతరులకు మేలు చేస్తారో, అప్పుడు మీ వెలుగు ప్రకాశించినట్లు. దాన్ని బట్టి అందరూ పరలోకములో ఉన్న తండ్రిని మహింపరుస్తారు. ఇప్పుడు అదే జరిగిందా లేదా అక్కడ? ఏమండి, అదే జరిగిందా? మనుష్యులు మీ సత్క్రియలను మనం చూచి మనకున్న ఫుడ్, మంచి ఫుడ్ తిన్నాం అనుకోండి, ప్రభుని మహింపరుస్తారా ఎవరన్నా? మనం ఆ మంచి ఫుడ్ని లేని వాళ్ళకి మనం ఇచ్చినప్పుడు దేవునికి మహిమ. అవునా కదా? మంచి బట్టలు వేసుకున్నాం, లేకపోతే మంచి కాస్ట్లీ లైఫ్ మనం లీడ్ చేస్తున్నాం అనుకోండి, దేవునికి మహిమ రాదు. అక్కర్లో ఉన్న వాడికి నువ్వు సహాయం చేసినప్పుడు మంచి పని కదా అది. అది చేసినప్పుడు ప్రభువుకి మహిమ వస్తుంది. ఇక్కడ ఒక వ్యత్యాసం ఉంది, మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఇలాంటి మంచి పనులు క్రైస్తవులే కాదు, క్రైస్తవేతరులు కూడా చాలా చేస్తారు. వాళ్ళే నాకు తెలిసి ఎక్కువ చేస్తారు. అంటే ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ మిషనరీస్ గురించి మాట్లాడలేదు. మిషనరీస్ అంటే వాళ్ళకి మించిన వాళ్ళు ఎవరు లేరు ప్రపంచంలో. బట్ పాయింట్ ఈస్, క్రైస్తవులు అనగానే విశ్వాసులుగా ఉంటారే. మనం ఉన్నాం కదా, విశ్వాసులం కదా, దేవుని వెంబడించే వాళ్ళం, ఫాలోవర్స్ ఆఫ్ క్రైస్ట్ అని చెప్పుకుంటాం కదా. మనకంటే వాళ్ళు ఎక్కువగా ఇలాంటి దాన ధర్మాలు, కార్యక్రమాలు చేస్తుంటారు. వాళ్ళకి మనకి తేడా ఏంటంటే, వాళ్ళు చేసే దాన ధర్మాల వలన, వాళ్ళు చేసే అలాంటి చారిటీ వర్క్ వలన వాళ్ళ దేవుడు, వాళ్ళు నమ్మే దేవుడు, వాళ్ళు విశ్వసించేటువంటి దేవుడు మహింపరచబడుతున్నాడా అని అంటే లేదు అని చెప్తాను నేను. ఎందుకనంటే, ఉదాహరణకి చిరంజీవి గారిని తీసుకుంటే, చిరంజీవి చారిటబుల్ ట్రస్ట్ అని ఉంది, బ్లడ్ బ్యాంక్ ఉంది, ఐ బ్యాంక్ ఉంది కదా. దాని ద్వారా ఎంతో మందికి మేలు జరుగుతూ ఉంది. అయితే ఏ కార్యక్రమానికి వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా ఎవరిని పొగుడుతారు చెప్పండి? ఎవరిని పొగుడుతారు చెప్పాలి? చిరంజీవినే. అవునా కదా? ఆయన చేస్తున్నటువంటి కార్యాలు సీఎం గారు పొగుడుతారు, కామన్ మ్యాన్ పొగుడుతారు, పెద్దోళ్ళు కూడా పొగుడుతారు. ఎవరిని? చిరంజీవి గారిని. కానీ క్రైస్తవుడి యొక్క మేలుల్లో అయితే చేసే మంచి పనులు ఆ విధంగా ఉండవు. గుర్తుపెట్టుకోండి. హల్లెలూయా. అప్పుడు వచ్చిన మిషనరీస్ నుంచి ఇప్పటి వరకు, అంటే అందరు కాదు, చాలా కొద్ది మంది చేసేటువంటి మంచి పనులన్నీ కూడా యేసు ప్రభు పేరిట చేస్తారు. ఆ మహిమ ప్రభావములన్నీ కూడా ప్రభువుకే కలగాలని వాళ్ళు కోరుకుంటారు. హల్లెలూయా. అలా మిషనరీస్ ఆ చారిటబుల్ వర్క్స్, మేలు చేయటం, సహాయం చేయటం, ఆరోగ్యం, వైద్యము, విద్య ఇవన్నీ అందించడం వాళ్ళు వాళ్ళ పేర్లతో చేయలే. యేసు ప్రభు ఇలా చేయమన్నాడు, ఆయన ప్రేమ ఇది, మాదేం కాదు అని చెప్పారు. కాబట్టి ఆ ప్రభు మాకు కావాలి అని ఏమండి అందరు ఆయన్ని నమ్ముకున్నారు. హల్లెలూయా. మీకు అర్థమైందా డిఫరెన్స్? మంచి పనులు అందరూ చేస్తారు, కానీ ఆ వ్యక్తికి పేరు వస్తుంది. అవునా? కానీ క్రైస్తవులు చేసే మంచి పనికి ఎవరికి పేరు వస్తుంది? ఎవరికి వస్తుంది? యేసు ప్రభువుకి వస్తుంది. హల్లెలూయా. ఎందుకంటే మనము చేసే ప్రతి పని కూడా ఆయన నామములో చేస్తాము, ఆయన మహిమార్థమే చేస్తాము, చేయాలి కూడా. సో ఈ రోజున, ఈ మధ్య కాలంలో జనాలు వాళ్ళ యొక్క సొంత ఏమంటారు పాపులారిటీ పెంచుకోవటం కోసం వాళ్ళ పేరుని చేసుకుంటున్నారు. అది వేరే విషయం. అయితే గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైతే మీరు
మంచిని చేస్తారో ఇతరులకు, అప్పుడు ప్రభువు మహింపరచబడతాడు. హల్లెలూయా, హల్లెలూయా. సో ప్రభువు చెప్పాడు ఈ మాట, ప్రభు ఈ మాట చెప్పాడు, అది వాళ్ళ జీవితంలో అక్కడ జరుగుతూ ఉంది. అక్కడ జరిగిన కార్యాన్ని బట్టి అందరూ దేవుణ్ణి, పరలోకంలో ఉన్న దేవుణ్ణి మహింపరుస్తూ ఉన్నారు. హల్లెలూయా. మరి ఈ రోజున మనల్ని మనం ప్రతిరోజు పరీక్షించుకోవాలి, ప్రతిరోజు పరీక్షించుకోవాలి. ఈరోజు మొత్తంలో నేను చేసిన ఏ పనిని బట్టి దేవుడు మహింపరచబడ్డాడు? ఈ వారం మొత్తంలో నేను చేసిన ఏ పనిని బట్టి ఇతరులు దేవుని మహింపరిచారు? మనం స్తోత్రం 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 స్తుతి 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 అని చెప్పి మాట, అది కాదు, అది కాదు. ఓకే, నీవు చేసే మంచి పనిని బట్టి ఇతరులు యేసు ప్రభువుని మహింపరచాలి. హల్లెలూయా. మరలా మనం ఆల్రెడీ ధ్యానిస్తూ వచ్చాం. పేతురు యోహానులు అడిగారు, ఎవరు చేశారు ఈ కార్యం అని అంటే, యేసు ప్రభువే, మేము కాదు అని వాళ్ళు చెప్పారు. దే డిడ్ంట్ టేక్ ద క్రెడిట్. కానీ ఈ రోజున ఒక రాజకీయ నాయకుడో లేదంటే స్టేజ్ మీద ఎవరో పొగుడుతూ ఉంటే చిరంజీవి గారిని, ఆయన అంటుంటాడు తప్ప నేను కాదయ్యా పలానా స్వామి ఆ దేవుడు అని చెప్తాడా? చెప్పడం చూశారు ఎప్పుడన్నా? ఆయనే కాదు, ఎవరైనా, ఉదాహరణకి చెప్తున్నా అంతే, ఎందుకంటే ఆయన బాగా అందరికీ తెలుసు కాబట్టి చెప్తున్నా. ఎవరు చెప్పరు అట్లా. దే టేక్ ఇట్. ఏంటండి, దాన్ని వాళ్ళు తీసుకుంటున్నారు. కానీ క్రైస్తవుల విషయానికి వచ్చేటప్పటికి యేసు ప్రభు నిజంగా, క్రైస్తవులు కానీ మళ్ళీ అందరూ కాదు, గుర్తుపెట్టుకోండి, నిజముగా ప్రభువుని నమ్మి ఆయన్ని వెంబడించేవారు, ఆయనకి జీవితాన్ని సమర్పించుకొని ఆయన కొరకే జీవించేవారు ఎవరైతే ఉన్నారో వారి ద్వారా ఖచ్చితంగా ప్రభువు మహింపరచబడతాడు. వారి ద్వారా ప్రభు చేసే కార్యాలను బట్టి ఇతరులు మహింపరచబడతారు. హల్లెలూయా. సో ఒక్కసారి ఈ యొక్క అనుభవాన్ని ప్రత్యక్షంగా తన జీవితంలో రుచి చూసినటువంటి పేతురు ఏమని రాస్తున్నాడో ఒకసారి చూద్దాం. ఓకే, ఆయన రాసిన పత్రిక చూద్దాం ఒకసారి. పేతురు రాసిన పత్రిక, పేతురు రాసిన మొదటి పత్రిక, 2వ అధ్యాయము 12వ వచనం. బట్ దీస్ పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 12వ వచనం. Having your conversation honest among the Gentiles, that whereas they speak against you as evildoers, they may by your good works which they shall behold glorify God in the day of visitation. చదవమ్మా. అన్యజనులు ఏ విషయములో దుర్మార్గులని దూషించుదురో. సో మనల్ని నిజంగానే దూషిస్తారని బైబిల్ చెప్తా ఉంది కదా, ప్రభు చెప్పాడు కదా, జరుగుద్ది కామన్ గా. ఏ విషయాల్లో అయితే మనల్ని వాళ్ళు దూషిస్తా ఉన్నారో ఆ విషయంలో వారు మీ సత్క్రియలను చూచి నిన్ను తప్పు కాపైనా చెప్తూ వస్తున్నప్పుడు, వాళ్ళ మీద నిందలేస్తున్నప్పుడు, వాటిని బట్టి దర్శన దినమున, దేన్ని బట్టి? బయటని బట్టి సత్క్రియలను చూసి, సత్క్రియలు, మీరు చేసే మంచి పనులు, మీరు చేసే సత్క్రియలను బట్టి, వారు మీ సత్క్రియలను చూచి వాటిని బట్టి దర్శన దినమున దేవుని మహిమపరచునట్లు వారి మధ్యను మంచి ప్రవర్తన గలవారై ఉండవలెనని మిమ్మల్ని బతిమాలుకొనుచున్నాను. ఈ మాటలు ఆయన ఊరికే రాయలా. పేతురు తన జీవితంలో తను అనుభవించినవి, తను స్వయంగా తన పర్సనల్ ఎక్స్పీరియన్స్ అని రాస్తున్నాడు అక్కడ. మీరు కూడా ఇలా చేయండి రా బాబు అని బతులాడుతున్నా అంటున్నాడు. ఈరోజు ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. అందరిలో ఉన్నప్పుడు, ప్రతి ఒక్కరిలో ఉన్నప్పుడు, ప్రత్యేకించి అన్యులలో ఉన్నప్పుడు మన ప్రవర్తన చాలా జాగ్రత్తగా ఉండాలి. మనం చేసే పనులు మంచివై ఉండాలి. అప్పుడు ఖచ్చితంగా వారు ప్రభువుని, దేవుణ్ణి మహింపరుస్తారు. హల్లెలూయా. నేను ప్రార్థన చేసుకుంటున్నాను, ఇందా చెప్పాను కదా, నువ్వు చేసే డైలీ రొటీన్ పని ఏదైతే ఉందో దానివల్ల నీ చుట్టుపక్కల వాళ్ళు ఎవరు ప్రభువుని మహిమ పరచరు.
పరిచయం. మొదటగా నువ్వెవరో వాళ్ళకి చెప్పవుగా, చెప్పాలి. ఫస్ట్ నువ్వెవరో చెప్పాలి. యు షుడ్ టెల్ హూ యు ఆర్ టు ద పీపుల్ అరౌండ్ యూ. నాట్ ఓన్లీ త్రూ వర్డ్స్ బట్ విత్ యువర్ లైఫ్ స్టైల్, విత్ యువర్ క్యారెక్టర్, విత్ యువర్ డీడ్స్ విచ్ ఆర్ గుడ్. మంచి పనుల ద్వారా మనం ఎవరమో మన చుట్టుపక్కల వాళ్ళకి తెలియజేయాలి. సో ప్రభువుని వారు మహింపరిచారు. లెట్స్ కమ్ బ్యాక్ టు యాక్ట్స్ 4th chapter 21st and 22nd verses. జాగ్రత్త గమనించండి. 23వ వచనం. And being let go, they went to their own company and reported all that the chief priests and elders had said unto them. చదవమ్మా. వారు విడుదల నొంది తమ స్వజనుల యొద్దకు వచ్చి ప్రధాన యాజకులను పెద్దలను తమతో చెప్పిన మాటలన్నిటినీ వారికి తెలిపిరి. సో ఇది ఎక్కడ జరుగుతా ఉంది? ఇదంతా ఆ యొక్క సమాజ మందిరము గుడి మెట్ల దగ్గర అయిపోయింది. ఆ తర్వాత పెద్దల్లో సభలో కూర్చోబెట్టారు. అక్కడ వాళ్ళకి వార్నింగ్ ఇచ్చారు, ఇంకెప్పుడు ప్రభు గురించి మాట్లాడకూడదంటే మేము ఆయన గురించి మాట్లాడకుండా ఉండలేమన్నారు. అక్కడ నుంచి ఇంకా వాళ్ళు బెదిరించి వీళ్ళని పంపించేశారు. వీళ్ళ దగ్గరికి వచ్చారు. అంటే మిగిలిన శిష్యులు అందరూ ఉన్నారు కదా, వాళ్ళందరి దగ్గరికి వచ్చి జరిగిందంతా కూడా వాళ్ళకి చెప్పారు. హల్లెలూయా. సో షేరింగ్ వాట్ ఎవర్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్ అవర్ లైఫ్స్, వీ షుడ్ షేర్ ఇట్ విత్ అవర్ పీపుల్ ఆల్సో. మన వారితో కూడా మనం పంచుకోవాలి. మాకు చాలా బాధ అనిపించే విషయం ఏంటంటే, మా బంధువులు కొంతమంది కలిసినప్పుడు, అంటే మా బంధువులు ఉంటారు కదా, వాళ్ళని కలిసినప్పుడు కొంతమంది మేమేం చేస్తున్నాం కూడా వాళ్ళకి తెలియదు. ఎందుకంటే మా బంధువులు వాళ్ళకేమీ చెప్పరు అనమాట. మేమేం చేస్తున్నామని కూడా తెలియదు. సో ఇంత బాధాకరం అండి ఇది. నా జీవితంలో ఏం జరిగిందో మీకు తెలిసినప్పుడు మీరు అది అందరికీ చెప్పాలి. మీ జీవితంలో ఏం జరిగిందో మాకు తెలిసినప్పుడు మేము అందరికీ చెప్తున్నా లేదా? పాస్టర్మ గారు అయితే ఒకవేళ వాళ్ళు రాకపోయినా కూడా వాళ్ళ జీవితంలో దేవుడికి కార్యం చేశాడని పాస్టర్మ గారు సాక్ష్యం చెప్తారు కదా. దేనికోసం? ప్రభువుకి మహిమ కలగాలి. మంచి జరిగినప్పుడు ఆ మంచిని బట్టి వాళ్ళు ప్రభువుని మహింపరుస్తారు కదా. చెప్పాలి. మనవాళ్ళని అసలు ఏమాత్రం అసలు చెప్పరు, గుర్తించరు, లేదంటే చేయరు. చాలా బాధాకరం. వాళ్ళు వెళ్ళి వాళ్ళతో అందరితో జరిగిందంతా చెప్తున్నారు. చెప్పిన వెంటనే వాళ్ళు ఏం చేస్తున్నారో చూడండి. 24వ వచనం. And when they heard that, they lifted up their voice to God with one accord and said, Lord, thou art God, which hath made heaven and earth and the sea and all that is in them. చదవమ్మా. వారు విని ఏక మనస్సుతో దేవునితో ఇట్లు బిగ్గరగా మొరపెట్టిరి. నాదా నీవు ఆకాశమును, అయ్యా నువ్వే దేవుడు అయ్యా, ఈ ఆకాశమును, భూమిని, సముద్రాన్ని, వాటిలోని సమస్తమును కలుగజేసిన వాడవు. సో వన్ అకార్డ్ అంటే ఒకే గొంతుకగా, ఒకే ఆత్మతో, ఒకే మనసు, ఏక మనస్సు, ఏక ఆత్మతో, ఒకే గొంతుకతో వాళ్ళు ప్రభువుని స్తుతించడం ప్రారంభించారు. హల్లెలూయా. అందుకే మనం కూడా ఆరాధన చేస్తాం కదా, పాటలు పాడతాం కదా. దేనికోసం? ఆయన స్తుతించడం కోసమే, ఆయన ఆరాధించడం కోసమే. పాస్టర్ గారు చెప్తారు కదా, మీ దగ్గర ఒకవేళ పాట లేకపోతే ఫోన్లోనే చూసి పాడండి. నేను పాడి మేము పాడితే ఉపయోగం మాకే, మీకే ఉంటుంది. మీరు కూడా పాడాలి, మీరు కూడా స్తుతించాలా, అందరూ స్తుతించాలా, అందరూ ఆయన్ని గణపరచాలా, ఆయన ఆరాధించాలా. చూసారా, అక్కడ వాళ్ళ జీవితంలో చూస్తే, పర్సనల్ లైఫ్లో చూస్తే వాళ్ళకి నష్టం జరిగింది. అవునా కదా? వాళ్ళకి ఏమైనా రూపాయి డబ్బులు వచ్చినాయా? పేతురు యోహానులకి చెప్పండి. ఎవరన్నా వాళ్ళని పొగిడారా? ఏం లేదు. ఎవరికో మేలు జరిగింది, యేసుక్రీస్తు నామములో జరిగింది. ఆ మేలు చేసినందుకు వీళ్ళని తిట్టారు, బెదిరించారు, సమాజ మందిరం నిలబెట్టారు దోషులుగా. ఇదంతా జరిగితే వీళ్ళు వచ్చి ఏం చేస్తున్నారు?
ఏం చేస్తున్నారు? ప్రభువుని స్తుతిస్తున్నారు. ఎందుకనంటే వీళ్ళు ప్రభువుని స్తుతిస్తుంది ఎందుకంటే ప్రభువు కార్యము చేశాడు. ఆ కార్యాన్ని బట్టి అనేకులు ప్రభువుని నమ్మారు, ప్రభువుని మహిమ పరిచారు. హల్లెలూయా. అంటే వీళ్ళ జీవితంలో జరిగిన నెగిటివ్ని, చెడుని వీళ్ళు ఏమాత్రం తీసుకోవట్లా. లోకరీతికి అయితే బాధే కదా, అది బాధ కదా. నువ్వు మంచి చేస్తే నిన్ను క్వశ్చన్ చేసి, నేను కోర్టులో నిలబెట్టి, నేను తిట్టి బెదిరించి పంపిస్తే అది నీకు మంచి జరిగినట్ట, చెడు జరిగినట్ట? కానీ వాళ్ళు దాన్ని పట్టించుకుంటున్నారా? అదేవిధంగా ఈ లోకంలో యేసు ప్రభువు కొరకు నువ్వు జీవిస్తున్నట్లయితే, ఈ లోకరీతిగా నువ్వు చూసుకుంటే నీకు కష్టాలు, ఇబ్బందులు, బెదిరింపులు ఇవే కనిపిస్తాయి, ఇబ్బందులే కనిపిస్తాయి. కానీ వాటిని నువ్వు ఏమాత్రం కౌంట్ చేయకూడదు. నేను ఎప్పుడు చెప్తా ఉంటాను, సందర్భం వచ్చినప్పుడు నా కుటుంబంతో కూడా చెప్తా ఉంటాను, అసలు ఈ చిన్న చిన్న నెగిటివ్ లేదంటే అయ్యో అనే పరిస్థితి రానే రాకూడదు మనకి. ఎందుకు ఇలా? ప్రభువు చేసిన మేలు ముందు ఎన్ని ఎందుకు పనికిరావు. సో వాటిని అసలు కన్సిడర్ చేయొద్దంటాను నేను. ఏదన్నా జరగకూడదు జరిగింది, లేదా మీకు అన్యాయం చేశారు, లేదంటే మిమ్మల్ని దోషిగా చెప్పారు, మిమ్మల్ని నిందించారు, మీరు చేయకపోయిన తప్పు మీ మీద వేశారు, నువ్వు అనుకున్నది జరగలేదు, వరకు డిసప్పాయింట్ అయిపోతూ ఉంటారు. నామం మహింపరచబడిందంటే ఆయన నామం మహింపరచబడటానికి మనల్ని ఆయన పాత్రలుగా ఎంచాడు అని అంటే దాన్ని బట్టి ఆయన మనం స్తుతించాలి. హల్లెలూయా. వాళ్ళందరూ కలిసి ఒకే గొంతుకతో వాళ్ళు ప్రభువుని స్తుతిస్తా ఉన్నారు. చూడండి, స్తుతిస్తూ వారు ఏం మాట్లాడుతున్నారు, అదేవిధంగా ఏమని ప్రార్థన చేశారో ఈ రోజున మనం అదే తెలుసుకోబోతా ఉన్నాం. ఫస్ట్ పాయింట్ ఏంటంటే, మనము చేసే పొద్దున్న లేచిన నుంచి పడుకునే వరకు మనం చేసే ఏ పనిని బట్టి మన చుట్టుపక్కల వారు ప్రభువుని మహింపరుస్తున్నారనేటువంటి ప్రశ్న మొదటిది. రెండవది, మన జీవితంలో ఉన్నటువంటి పరిస్థితుల్ని మనం ఏ విధంగా రిసీవ్ చేసుకుంటున్నాం. వాళ్ళకైనా ఎన్నో 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 కష్టాలు వచ్చినాయి. ఒక్క మేలు జరిగింది, ఆ మేలు అంటే అతను బాగుపడ్డాడు. రెండో మేలు అంటే వాళ్ళు దేవుని మహింపరిచాడు. వాటిని బట్టి వాళ్ళు దేవుని స్తుతిస్తా ఉన్నాం. మన జీవితాల్లో ఎన్నో మేలు దేవుడు చేస్తూనే ఉన్నాడు. ఏదో ఒకటో రెండో ఏదో జరగకూడదు, నీ తప్పు ద్వారానో నీ ద్వారానో ఏదో జరుగుద్ది, దాన్ని పట్టుకొని ఏడుస్తా కూర్చుంటావు, దాన్ని పట్టుకొని దిగులుగా కూర్చుంటావు. ఇదెందుకు జరగలేదు. దేవుడు చేసిన మేలుని చూడు, దాన్ని బట్టి ఆయన స్తుతించు. ఓకే. సో 24వ వచనాన్ని చూస్తే వాళ్ళు అంటున్నారు, అయ్యా నీవే ఈ యొక్క ఆకాశమును, భూమిని, సముద్రమును అన్నింటిని సృష్టించిన వాడువు నీవే. 25th verse, 25వ వచనం, who by the mouth of thy servant David had said, why did the heathen rage and the people imagine vain things? The king of the earth stood up and the rulers were gathered together against the Lord and against his Christ. For of a truth against thy holy child Jesus, whom thou hast anointed, both Herod and Pontius Pilate with the Gentiles and the people of Israel were gathered together. చదవమ్మా. అన్యజనులు ఏలా అల్లరి చేసిరి, ప్రజలెందుకు వ్యర్థమైన ఆలోచనలు పెట్టుకొని ప్రభువు మీదను ఆయన క్రీస్తు మీదను భూరాజులు లేచిరి, అధికారులను ఏకముగా కూడుకొనిరి అని నీవు పరిశుద్ధాత్మ ద్వారా మా తండ్రియు నీ సేవకుడునైన దావీదు నోట పలికించితివి. జాగ్రత్తగా వినండి. వీళ్ళు యేసు ప్రభువుని ఏ విధంగా ఈ యొక్క యాజకులు, రాజులు, అధికారులు అందరూ కలిసి ఆయనకి వ్యతిరేకంగా లేచి ఆయన ఏ విధంగా హింసించారో దాన్ని జ్ఞాపకం చేసుకుంటున్నారు. ఆ హింసిస్తారనే విషయాన్ని నీ సేవకుడైన దావీదు ద్వారా నువ్వు ముందుగానే చెప్పావు కదయ్యా. అంటే వీళ్ళు చూసారా, నేను అదే చెప్పాను కదా, వీళ్ళు ప్రభువుతో పోల్చుకుంటున్నారు. హల్లెలూయా. ప్రభు చెప్పింది, ప్రభు జీవితంలో ప్రభు విషయంలో చెప్పబడినవన్నీ ఎలాగైతే జరిగినాయో మా జీవితంలో ప్రభు చెప్పినవి కూడా జరుగుతున్నాయనే ఆనందం. నీ మీద ఎలా లేచారా వాళ్ళందరూ కలిసి?
నీకు వ్యతిరేకంగా ఎలాగ వాళ్ళు మరి నిలబడ్డారు? ఈ విషయాన్ని నువ్వు ముందుగానే మా తండ్రి అయినటువంటి, మా పితరుడైనటువంటి నీ సేవకుడైన దావీదుకి పరిశుద్ధాత్మ ద్వారా బయలుపరిచావు కదా అని అంటూ 27వ వచనం మనం చూస్తే, ఫర్ ఆఫ్ ఎ ట్రూత్ అగైన్స్ దై హోలీ చైల్డ్ జీసస్ whom thou hast anointed, both Herod and Pontius Pilate with the Gentiles and the people of Israel were gathered together. హేరోదు మరియు పిలాతు అనేటువంటి ఇద్దరు, వాళ్ళిద్దరే కాదు, అనేక మంది పెద్దలు కానీ ఇజ్రాయెల్ అందరూ కూడా కలిసిపోయారు, ఏకమైపోయారు. దేనికోసం? నిన్ను ఆ విధంగా చేయటానికి. ఈ రోజున ఆయన్ని గనక నిజంగా మనం రక్షకుడిగా అంగీకరించి ఆయన కొరకు జీవించాలనేటువంటి ఆ ఆశతో మీ జీవితాన్ని ప్రభువుకి సమర్పించుకొని మీరు గనక ముందుకు వెళ్తూ ఉన్నట్లయితే ఖచ్చితంగా మీ జీవితంలో కూడా ఇలాంటి హేరోదులు, పిలాతులు, అధికారులు, ఇజ్రాయేలీలు అంటే ఎవరు? దేవుని ప్రజలే కదా. సో క్రైస్తవులు మనకు కూడా వ్యతిరేకంగా లేస్తారు. అది సర్వ సాధారణం, జరగాలి, జరుగుద్ది కూడా. హల్లెలూయా. సో ఇక్కడ మనం గమనిస్తే హేరోదు, పిలాతు అని రేపు చెప్తున్నాడు కదా. ఈ హేరోదు, పిలాతు ఎవరో మీకు ఒకసారి చెప్పాలి, చూపిస్తాను. ఓకే, లూకా సువార్త 23వ అధ్యాయం. లూకా సువార్త 23వ అధ్యాయము 11-12 వచనాలు మనం చదివినట్లయితే, లూక్ గాస్పల్ 23rd chapter 11th and 12th verses. And Herod with his men of war set him at naught and mocked him and arrayed him in a gorgeous robe and sent him again to Pilate. And the same day Pilate and Herod were made friends together, for before they were at enmity between themselves. చదవమా. హేరోదు తన సైనికులతో కలిసి, ఇది యేసు ప్రభుని బంధించినటువంటి సందర్భంలో అన్నమాట. ఓకే, తన సైనికులతో కలిసి ఆయనను తృణీకరించి, ప్రభువుని తృణీకరించి, అపహసించి ఆయనకు ప్రశస్త్రమైన వస్త్రము తొడిగించి, ఆయనకు ఒక వస్త్రాన్ని తొడిగి పిలాతునొద్దకు మరలా పంపెను. పిలాతునొద్దకు మళ్ళీ పంపించాడు. అంతకు ముందు హేరోదును, జాగ్రత్తగా వినండి, అంతకు ముందు హేరోదును, పిలాతును ఒకరినొకరు శత్రువులై ఉండి ఆ దినమున ఒకరినొకరు మిత్రులైరి. చూసారా? సో శత్రువు మనకి మిత్రుడు అంటారు కదా. అప్పటిదాకా హేరోదుకి, పిలాతుకి కూడా పడదు, వాళ్ళు శత్రువులు. కానీ ప్రభువుని హింసించే విషయంకి వచ్చేటప్పటికి వాళ్ళిద్దరూ కలిసిపోయారు. సో జాగ్రత్తగా గమనించండి. ఇదంతా కూడా దేవుని ప్రణాళిక. నీవు నేను ప్రభు చెప్పినట్టుగా జీవించడం మొదలు పెడితే మనం ఊహించని విధంగా శత్రువుల కాంబినేషన్ వస్తుంది మన మీదకి. ఊహించిన విధంగా శత్రువుల కాంబినేషన్ మన మీదకి వస్తుంది. నేను చెప్పాను కదా, ఇక్కడ సంఘం ప్రారంభించబడినప్పుడు మరి ఇక్కడ సంఘం ఉండకూడదు అనేటువంటి అనేకమైనటువంటి ఇబ్బందులు అనేకులు కలుగజేశారు. అందులో మరి 2 విశ్వాసాలకు కలిసినటువంటి వ్యక్తులు కలిసిపోయి మనకి వ్యతిరేకంగా మరి ఇది చేయటం జరిగింది. హల్లెలూయా. 2 మేజర్ ఫెయిత్స్ అయితే భారతదేశంలో ఉన్నాయో ఆ ఇద్దరు కలిసి మనది ఇక్కడ ఈ యొక్క విశ్వాస మార్గం ఉండకూడదు అనే ప్రయత్నాన్ని చేశారు. ఐ డోంట్ వాంట్ టు ఓపెన్లీ టెల్ దిస్. ఎందుకు ఈ మాటలు చెప్తున్నా అంటే ఇవన్నీ మా జీవితంలో జరుగుతూ వచ్చినాయి. మీ జీవితంలో, మనందరి జీవితాల్లో జరగాలి. ఇంకా హేరోదు, పిలాతు అంతకుముందు శత్రువులు, కానీ వాళ్ళు మిత్రులైపోయారు. ఆ రోజే మిత్రులైపోయారంట. ఏది? యేసు ప్రభుని హింసించి ఆయన్ని ఇంకా సిలువకు అప్పగించాలనేటువంటి పరిస్థితులు. హల్లెలూయా. సో ఏంటిదంతానంటే ఇట్ ఈస్ ఆల్ గాడ్స్ ప్లాన్. ఇప్పుడు చూడండి, జాగ్రత్త చదవండి ఇప్పుడు. ఓకే, ఆ పిలాతు, హేరోదు, అదేవిధంగా ఇజ్రాయేలీలు, అన్యులు వీళ్ళందరూ కలిసి గుంపైపోయారు, ఒకటైపోయారు.
ప్రభువుని హింసించాలి, ప్రభువుని శిక్షకు ఉరికి లేదంటే ఆ శిలువ మరణానికి గురి చేయాలనే విషయంలో వాళ్ళంతా ఏకమైపోయారు. 28వ వచనంలో ఏమంటున్నారు చూడండి వాళ్ళు, ఇది చాలా ఇంపార్టెంట్. ఫర్ టు డూ వాట్స్ ఎవర్ దై హ్యాండ్ అండ్ దై కౌన్సిల్ డిటర్మిన్ బిఫోర్ టు బి డన్. హల్లెలూయా. చదవమ్మా. ఏమి జరగవలనని, చూడండి, ఏమి జరగవలనని నీ హస్తమును నీ హస్తమును నీ సంకల్పమును ముందు నిర్ణయించెను వాటన్నిటిని చేయుటకై నీవు అభిషేకించిన. అర్థమైందా? హేరోదు, పిలాతు అప్పుడు దా శత్రువుల వాళ్ళు కలిసిపోవడానికి కారణం, అన్యులు ఇజ్రాయేలీలు అందరూ కూడా గుంపు కూడి ప్రభు మీదకి వ్యతిరేకంగా లెగవటం, ఇదంతా ఎందుకు జరిగిందంటే ఇది దేవుని సంకల్పం, ఆయన ప్రణాళికది, అలా జరగాలనేది దేవుని సంకల్పం. అందుకే నేను ఎప్పుడు చెప్తా ఉంటాను, దేవుని యొక్క చిత్తము, దేవుని యొక్క సంకల్పము, దేవుని యొక్క ప్రణాళిక అదే జరుగుద్ది ప్రపంచంలో ఎక్కడైనా కూడా. గుర్తుపెట్టుకోండి, ఏ మనిషి అనుకున్నది జరగదు, ఏ మనిషి చేద్దాం అనుకున్నది జరగదు. సో ఈ రోజున నీ జీవితంలో నా జీవితంలో కూడా హేరోదులు, పిలాతులు ఉండొచ్చు. హేరోదులు, పిలాతులు లాంటి వాళ్ళు కలిసి మనకి వ్యతిరేకంగా పనిచేస్తూ ఉండొచ్చు. మన వాళ్లే మనకి వ్యతిరేకంగా కూడా లెగవచ్చు. ఒకవేళ అలా జరుగుతుంది అనుకో, నువ్వు దాన్ని బట్టి బాధపడాల్సిన అవసరం లేదు. ప్రభువు ఏది జరగాలని సంకల్పించాడు, ఆయన నిర్ణయించాడు, అదే జరుగుతుంది. ముందుగానే నిర్ణయించాడు ఆయన. ఈ రోజున దేవుని సన్నిధిలో మనం ఇక్కడ సజీవులుగా ఉండటం అనేది ముందుగా దేవుడు నిర్ణయించాడు. ఈ రోజున మనం ఏమి చేస్తాము, ఏమి చేయబోతున్నాం అనేది కూడా ప్రభు ముందుగానే నిర్ణయించాడు. కాబట్టి అదెందుకు జరగలేదు, ఇదెందుకు జరిగింది అనేటువంటి క్వశ్చన్స్ లేదంటే డౌట్స్, చింతలు, భయాలు క్రైస్తవులు అనగా నిజమైన క్రైస్తవులకు ఉండనే కూడదు. ఈ డిసర్న్మెంట్ ఉండాలి ప్రతి క్రైస్తవుడికి, ఈ అవగాహన ఉండాలి, ఈ అండర్స్టాండింగ్ ఉండాలా. ఎందుకు జరిగింది ఎలాగంటే దేవుడు అలా ప్లాన్ చేశాడు, అంతే. గాడ్స్ ప్లాన్. హల్లెలూయా. హిస్ సావరెన్ ప్లాన్ అంటారు. సార్వభౌమాధికారముతో కూడినటువంటి ప్రణాళిక అది. ఇక దాన్ని ఎవరేమీ చేయలేరు, ఎవరు మార్చలేరు దాన్ని. సో వాళ్ళు ఏమన్నారు చూడండి, దే కమ్ టు ద డిసర్న్మెంట్, వాళ్ళ అవగాహనకు వచ్చేసారు. అందుకే వాళ్ళు అంత చక్కగా ప్రతి పరిస్థితుల్లో కూడా ప్రభువుని గురించినటువంటి పరిచర్య చేయగలిగారు. ఎందుకంటే ఇవంతా జరుగుతాయి అని వాళ్ళకి తెలుసు. ఏది జరిగినా వారి జీవితంలో అది దేవుని యొక్క ప్రణాళిక చొప్పునే జరుగుతూ ఉంది. సో అందుకే వాళ్ళు చక్కగా అంటున్నారు, అయ్యా నువ్వు ముందుగా ఏదైతే సంకల్పించావో, నీ హస్తము ఏదైతే చేయాలని నిర్ణయించిందో అది చేయటానికే వీళ్ళందరూ కూడా ఆ విధంగా కలిశారు. ఎందుకంటే యేసు ప్రభువు ఆ విధంగా సిలువలో మరణించాలి మనందరి కొరకు అనేది దేవుని యొక్క ప్రణాళిక. అలాగే ఈ రోజున ఆయన కొరకు జీవించే ప్రతి ఒక్క వ్యక్తి కూడా ఆయన వెళ్ళిన మార్గంలోనే వెళ్ళాలనేది దేవుని ప్రణాళిక, వేరే మార్గం లేదు. ఆ మార్గంలో మనం వెళ్తున్నప్పుడు ఖచ్చితంగా మన జీవితంలో మనం ఊహించని మేలులు మన ద్వారా దేవుడి ఇతరుల జీవితాల్లో చేయటం, దాన్ని బట్టి వాళ్ళు ప్రభువుని మహింపరచడం మనం చూస్తాము. మత్తయి సువార్త 26వ అధ్యాయము 3వ వచనం. ఇక్కడ చూడండి. Then assembled together the chief priests and the scribes and the elders of the people unto the palace of the high priest who was called Caiaphas. ఇక్కడ కూడా మనం గమనిస్తే యేసు ప్రభువును సిలువ వేయడానికి 2వ వచనం మనం చూస్తే, you know that after 2 days in the feast of the Passover and the Son of Man is betrayed to be crucified. యేసు ప్రభు చెప్తా ఉన్నాడు వాళ్ళందరికీ, 2 దినములైన పిమ్మట పస్కా పండుగ వచ్చిననియు అప్పుడు మనుష్య కుమారుడు సిలువ వేయబడుటకై అప్పగింపబడిననియు మీకు తెలియనని చెప్పెను. ఆ సమయమున ప్రధాన యాజకులను ప్రజల పెద్దలను కయాపాను ప్రధాన యాజకుని మందిరంలోనికి కూడి వచ్చిరి. సో ఆయన జీవితంలో ఏం జరుగుద్దని చెప్పాడో అవన్నీ జరిగినాయి.
ఆయన గురించి ముందుగా ప్రవక్తలు చెప్పినవన్నీ కూడా జరిగినాయి. అదేవిధంగా ఆయన వారి గురించి చెప్పినవన్నీ కూడా వారి జీవితంలో జరుగుతూ ఉన్నాయి. హల్లెలూయా. మరి నీ జీవితంలో ఏం జరుగుతున్నాయో అది నీకే తెలియాలి. యేసు ప్రభు చెప్పినటువంటివి జరుగుతున్నాయా, లేకపోతే లోకంలో అందరి మనుషులకి జరుగుతున్నాయా? నువ్వు చేసే పనులు యేసు ప్రభు చెప్పినట్టుగా మీ వెలుగు అందరిలో ప్రకాశింపజేయనీయుడి, మీ సత్క్రియలు చూసి వారు పరలోకమందున్న తండ్రిని మహింపరుస్తారన్నాడు కదా. ఆ విధంగా నీ యొక్క డైలీ వర్క్స్ ఉన్నాయా, లేకపోతే ఇతరులలాగే ఉన్నాయా? సో యూ హ్యావ్ టు ఎగ్జామిన్ యువర్ సెల్ఫ్. అపోస్తల కార్యం 2:23 చూసినట్లయితే చూడండి. యాక్ట్స్ 2nd chapter 23rd verse మనం చూస్తే ఇక్కడ him being delivered by the determinate counsel and foreknowledge of God ye have taken and by wicked hands have crucified and slain. చదవమా. దేవుడు నిశ్చయించిన సంకల్పమును. చూసారా? సో ఏది జరిగినా ప్రభువా అది నువ్వు నిర్ణయించిందే అనేటువంటి అండర్స్టాండింగ్కి వాళ్ళు వచ్చేసారు. అక్కడ కూడా పేతురు ప్రసంగించినప్పుడు చెప్తున్నాడు, అయా చదవమ్మా. దేవుడు నిశ్చయించిన సంకల్పమును ఆయన భవిష్యత్ జ్ఞానమును అనుసరించి అప్పగింపబడిన ఈయనను. చూసారా? సో యేసు ప్రభు వారు అప్పగించబడ్డానికి కారణం ఏంటంటే దేవుని యొక్క సంకల్పం. అలాగే ఈ రోజున నువ్వు క్రైస్తవుడిగా ఉన్నందుకు హింసించబడుతూ బాధించబడుతూ నిందల పాలవుతుంటే కనుక అది దేవుని సంకల్పం. దాని గురించి నువ్వు బాధపడాల్సిన అవసరం లేదు. ఎందుకనంటే అది దేవుని ప్రణాళిక కాబట్టి. ప్రభువు చెప్పినట్టుగా నా జీవితంలో జరుగుతుంది అని నేను నమ్మినప్పుడు ఎల్లప్పుడూ ప్రభునందు ఆనందించగలుగుతాను. అవునా కాదు? అలా కాకుండా ఉన్నప్పుడే నువ్వు బాధపడతావు. గుర్తుపెట్టుకో, నీ జీవితంలో జరిగింది ప్రభు చిత్తము కాదు అని నువ్వు అనుకున్నప్పుడే, నమ్మినప్పుడే నీకు బాధ కలుగుద్ది. లేదు, నా జీవితంలో జరుగుతుందంతా కూడా ఆయన సంకల్పము, ఆయన చెప్పిందే, ఆయన ప్లాన్ చేసిందే జరుగుతుందని నువ్వు నమ్మినట్లయితే ఏ పరిస్థితుల్లో కూడా నువ్వు బాధపడవు. ప్రతి పరిస్థితుల్లో నువ్వు సంతోషంగా ఉంటావు. హల్లెలూయా. రిజాయిస్ ఇన్ ది లార్డ్ ఆల్వేస్. రిజాయిస్. ఎల్లప్పుడూ ప్రభువునందు ఆనందించు. నీకు అది చూడటానికి ఇప్పుడు కష్టంగా, అనుభవించడానికి ఇబ్బందికరంగా ఉండొచ్చు ఆ పరిస్థితి, కానీ నువ్వు నిజంగా ఆయన్ని వెంబడిస్తూ ఆయన చెప్పినట్టుగా జీవిస్తున్నట్లయితే అది ఆయన సంకల్పం నీ జీవితంలో. ఆమేన్. మనందరికీ బాగా తెలిసిన వచనం కదా, Romans 8:28 కదండి. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము. ఎస్, ఏమని చెప్తా ఉంది Romans 8:28? And we know that all things work together for good to them that love God, to them who are the called according to his purpose. దేవుని ప్రేమించే వారికి, అందరికి కాదు. శిష్యులు దేవుణ్ణి ప్రేమించారు, ప్రభువుని ప్రేమించారు. ప్రేమించడం అంటే విధేయత చూపించడం. అందుకే ఆయన చెప్పినట్టుగానే వాళ్ళు జీవించారు. కాబట్టి వారి జీవితంలో ఏం జరిగినా అది వారి మేలుకే జరిగింది. నీ ఇష్టం వచ్చినట్టు నువ్వు జీవిస్తూ, నీ ఇష్టం వచ్చినట్టు నువ్వు ప్రవర్తిస్తూ, నీ ఇష్టం వచ్చిన పనులు నువ్వు చేసుకుంటూ అంతా నా మంచిగా అనుకుంటే అది అపోహ. ప్రభువుని ప్రేమించి, ప్రభు పనిని ప్రేమించి, ప్రభు ఇచ్చిన బాధ్యతను ప్రేమతో, నమ్మకంతో నువ్వు చేస్తున్నప్పుడు ఏది జరిగినా అది మీ మేలుకే. చదవమ్మా. దేవుణ్ణి ప్రేమించు వారికి, అనగా ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుచున్నవని ఎరుగుదము. హల్లెలూయా. సో ఇక్కడ మనకు అర్థమవుతుంది ఏంటంటే, శిష్యులు చక్కటి అవగాహనకు వచ్చేసారు, నమ్మకానికి, విశ్వాసానికి వచ్చేసారు. ఏంటంటే మా జీవితాల్లో ఏది జరిగినా అది ప్రభు యొక్క సంకల్పం. ఎందుకంటే ప్రభు చెప్పినట్టుగా జరగటం వాళ్ళు చూశారు. ప్రభువుని గురించి చెప్పినవన్నీ కూడా జరగటం కూడా వాళ్ళు చూశారు. ఈ రోజున నువ్వు నేను ప్రభువుని గురించి చెప్పినవన్నీ ప్రభు జీవితంలో జరగటం చూసాం, తెలుసు. ప్రభువు శిష్యుల గురించి చెప్పినవన్నీ కూడా శిష్యుల జీవితాల్లో జరగటం కూడా మనకి తెలుసు. అంటే ఇప్పుడు జరగాల్సింది ఏంటి? మన గురించి చెప్పండి, మన జీవితంలో జరగటం మనం
అనుభవించాలి. ఇప్పుడు దిస్ ఈస్ ద టైమ్ ఫర్ అస్ టు ఎక్స్పీరియన్స్ వాట్ హి హస్ స్పోకెన్ ఇన్ టు అవర్ లైఫ్స్ టు బి మేనిఫెస్టెడ్ ఆర్ అకంప్లిష్డ్. ప్రభు మన గురించి ఏదైతే చెప్పాడో అది మన జీవితంలో జరగటం అనేది మనం అనుభవపూర్వకంగా ఈ రోజున కలిగి ఉండాలి, తెలుసుకోవాలి. అది అందరికీ కాదు, అది ప్రభువుని ప్రేమించే వారికే, అంటే ప్రభువుకి విధేయత చూపించే వారికి, అందరికీ కానే కాదు. ఇప్పుడు చాలా మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్కి వస్తున్నాం. 29వ వచనం, ద మోస్ట్ ఇంపార్టెంట్, ఏ ప్రేయర్ ఫర్ బోల్డ్నెస్. వాళ్ళకి జరిగిన పరిస్థితిలో నేను చెప్పాను కదా, అతన్ని బాగు చేశారు, బాగుపడ్డాడు అతను, కుంటివాడు నడిచాడు. దాన్ని బట్టి వీళ్ళు ప్రశ్నించబడ్డారు, సమాజ మందిరంలో దోషులుగా నిలబెట్టబడ్డారు. ఆ తర్వాత వార్నింగ్ ఇచ్చారు, బెదిరించారు, ఇంకెప్పుడు ప్రభు గురించి మాట్లాడడానికి వీల్లేదని చెప్పి బాగా బెదిరించి పంపిస్తే వీళ్ళు ప్రభువును మహింపరుస్తూ వాళ్ళు చేస్తున్న ప్రార్థన ఏంటో చూడండి. ఇదే ప్రార్థన ఈ రోజున మనం కూడా చేయబోతున్నాం. ఆమేన్. ఈ ప్రార్థన చేయడానికి ధైర్యం ఉండాలి. మనం రెగ్యులర్గా చేసే ప్రార్థనలన్నీ వేరు, షాపింగ్ లిస్టులే కదా, నాకు అది కావాలి, ఇది కావాలి, ఇది కావాలి. వాళ్ళ ప్రార్థన చూడండి ఒకసారి. 29వ వచనంలో వాళ్ళ ప్రార్థన చూడండి. అండ్ నౌ లార్డ్, ప్రభువా నువ్వే దేవుడవు, నువ్వే సృష్టికర్తవు. నీ యొక్క పరిశుద్ధుడైనటువంటి యేసుక్రీస్తు జీవితంలో ఏదైతే హేరోదు, పేతురు, ఇజ్రాయేలీలు, అధికారులు, అన్యులు అందరూ కలిసి మూకమ్మడిగా చేశారో అదంతా నువ్వు ముందుగానే నిర్ణయించింది ప్రభువా. నువ్వేం చేయాలని నిర్ణయించావో, నీ హస్తం ఏది నిర్ణయించింది అదే వాళ్ళు చేశారు. కాబట్టి ఇప్పుడు అంటున్నారు, ఓ లార్డ్ నౌ, ప్రభువా ఇప్పుడు, బిహోల్డ్ దట్ థ్రెటనింగ్స్ అండ్ గ్రాంట్ us thy servants. ప్రాధాయపడుతున్నారు, ప్రభువా మాకు ఇది చెయ్యి, మా జీవితాల్లో ఇది చెయ్యి. ఏంటి? దట్ విత్ ఆల్ బోల్డ్నెస్ దే మే స్పీక్ దై వర్డ్. హల్లెలూయా. ప్రభువా బై స్ట్రెచింగ్ ఫోర్త్ thine hand to heal, and that signs and wonders may be done by the name of the holy child Jesus. చదవమా. ప్రభువా ఈ సమయం నందు వారి బెదిరింపులు చూచి రోగులను స్వస్థపరచుటకును. చూడండి, వాళ్ళ బెదిరింపులు చూసి మేము భయపడుతున్నాం, ఆ బెదిరింపులు మాకు రాకుండా సహాయం చేయి, వాళ్ళు మమ్మల్ని ఏమి చేయకుండా కాపాడు అయ్యా, వాళ్ళు పెట్టే ఇబ్బందులు మా దగ్గరికి రాకుండా కాపాడు. ఇది చేయట్లా వాళ్ళు. రోగులను మేము స్వస్థపరచాలి నీ నామములో. చదవమా. రోగులను స్వస్థపరచుటకును నీ అంటే పరిశుద్ధ. ఒక స్వస్థత జరిగింది, దానివల్ల ఇంత కష్టం వచ్చిందో వాళ్ళకి తెలుసు కదా, కానీ మళ్ళీ వాళ్ళు కోరుకుంటుంది ఏంటి? ఎందుకని? ఆ కార్యం వలన అందరూ దేవుణ్ణి, అది నువ్వు తింటే బిర్యానీ దేవునికి మహిమ రాదు, నువ్వు కాస్ట్లీ బట్టలు వేసుకొని కాస్ట్లీ కారులో తిరిగితే దేవునికి మహిమ రాదు. నీ ద్వారా ప్రభువు ఇతరులకు చేసే మేలు, ఆశ్చర్యకార్యం, అద్భుత కార్యం, స్వస్థత, రక్షణ ఏదైనా అవనివ్వండి, ఆ కార్యాన్ని బట్టే ప్రభుకి మహిమ. అది వాళ్ళు చూస్తున్నారు, వాళ్ళకి కావాల్సింది అదే. కాబట్టి ఏమడుతున్నారు? అయ్యా మేము ఇంకా నీ నామంలో స్వస్థ. చదవమ్మా ఏమడుతుంది వాళ్ళ ప్రార్థన చూడండి. రోగులను స్వస్థపరచుటకును నీ పరిశుద్ధ సేవకుడని యేసు నామము ద్వారా, నీ పరిశుద్ధుడు యేసు నామం ద్వారానే మళ్ళీ సూచక క్రియలను మహత్కార్యములను చేయుటకును నీ చెయ్యి చాచి ఉండగా నీ దాసులు అంటే మేము బహుధైర్యముగా నీ వాక్యమును బోధించుటకు అనుగ్రహించుము. ఆమేన్. ఈ ప్రార్థన ఎప్పుడైనా చేశారా మీరు? చెప్పండి. అందరూ ప్రార్థన చేసేవాళ్ళే, ప్రార్థనా పరులే, చాలా ఎక్కువ ప్రార్థన చేసేవాళ్ళు ఉంటారు మన వాళ్ళు కదండి. మనందరం చేస్తుంటాం. ఏం చేస్తాం? దేని గురించి చేస్తాం ప్రార్థన? చూసారా వాళ్ళ ప్రార్థన? ఇది మనం చేయాల్సిన ప్రార్థన. ఏ ప్రేయర్ ఫర్ బోల్డ్నెస్. బహుధైర్యంగా నీ వాక్యాన్ని ప్రకటించాలయా, మేము నీ నామములో ఆశ్చర్యకార్యాలు, అద్భుత కార్యాలు చేయాలయా. ఎందుకంటే అలా చేయటం వల్ల ప్రభుకి మహిమ కలుగుతుంది. అందరు ప్రభుని మహిమపరుస్తారని వాళ్ళు ప్రత్యక్షంగా అక్కడ చూశారు. నేను చెప్తాను, నువ్వు పొద్దున్న లేచిన దగ్గర నుంచి రాత్రి దాకా
నీకు నచ్చింది తిని, నీకు నచ్చిన బట్టలు వేసుకొని, నీకు నచ్చిన బండిలో కారులో తిరిగి, నీకు నచ్చినటువంటి వేషాలు వేస్తే ప్రభువుకి ఏమి మహిమ కలగదు. దేవుని స్తోత్రం. నేను ప్రార్థన చేసుకున్నాను, దేవుడు ఈరోజు నాకు బిర్యానీ కావాలంటే బిర్యానీ ఇచ్చాడు అని సంతోషంగా ప్రార్థన చేసుకుని తింటే ఉపయోగం లేదు. ఆకలిగా ఉన్నవాడికి నువ్వు పెడతావు చూసావా? ఆకలిగా ఉన్నవాడికి నువ్వు పెడతావే, ఆశ్రయం లేని వారికి నువ్వు ఆశ్రయం ఇస్తావే, అప్పుడు వారు ప్రభువుని మహింపరుస్తారు కదా, అది నీకు ఆశీర్వాదం. హల్లెలూయా. వాట్ ఏ ప్రేయర్. ఈ ఎంత అంటే నాకు తెలిసినంత వరకు ఇప్పటి వరకు మనం అపోస్తుల కార్యాలు ధ్యానిస్తూ వచ్చాం కదా. పరిశుద్ధాత్ముడు వారి మీదకి వచ్చిన తర్వాత అనేక విషయాలు మనం గమనించాం. అయితే వారు ప్రార్థించింది మనం పెద్దగా చూడలేదు. మొదటి ప్రార్థన ఇది. వాళ్ళందరూ మేడగద మీద ఉండి ప్రార్థిస్తూ ఉన్నప్పుడు పరిశుద్ధాత్ముడు వారి మీదకి వచ్చాడు. ఆ విషయం మనకు తెలుసు. అయితే పరిశుద్ధాత్ముడు వచ్చిన తర్వాత మరి పరిశుద్ధాత్ముడు నింపబడి దేవుడు చేసిన కార్యాల్ని పేతురు, యోహాను అందరూ ప్రకటించారు. 3,000 మంది రక్షించబడ్డారు. తర్వాత ఆ యొక్క అద్భుత కార్యం జరిగింది మెట్ల దగ్గర. అప్పుడు దగ్గర 5,000 మంది పురుషులు రక్షించబడ్డారు. ఇవన్నీ చూస్తా ఉన్నాం. అక్కడ వాళ్ళు మాట్లాడారు, సభలో నిలబెట్టారు. ఏం మాట్లాడాలో ప్రభు వాళ్ళకి అప్పుడు తెలియజేశాడు. వీళ్ళు మాట్లాడుతూ వచ్చారు. ఆఖరికి బెదిరించి పంపించేశారు. అంటే పరిశుద్ధాత్మ చేత నింపబడిన తర్వాత శిష్యులు చేసినటువంటి మొదటి ప్రార్థన ఇది. అర్థమవుతుందా? దిస్ ఈస్ ద ప్రేయర్ ఆఫ్ డిసైపుల్స్ ఆఫ్టర్ రిసీవింగ్ ద హోలీ గోస్ట్ ఆర్ హోలీ స్పిరిట్. అండ్ దిస్ ప్రేయర్ ఈజ్ ఆల్ అబౌట్ బోల్డ్నెస్. వాళ్ళు అడుగుతున్న ప్రార్థన, వాళ్ళు చేసిన ప్రార్థన దేని కొరకంటే బహుధైర్యముగా వాక్యాన్ని ప్రకటించడానికి మాకు అనుగ్రహించాయా అంటుంది. మళ్ళీ చదవండమ్మా ఆ వచనాలు, ఈ ప్రార్థన. ఎందుకంటే ఈరోజు మనందరము కూడా చేయవలసిన ప్రార్థన ఇదే. ప్రభువా ఈ సమయమునందు వారి బెదిరింపులు చూసి వాళ్ళు బెదిరిస్తున్నారు. అసలు దాన్ని లెక్క చేయట్లా, వీళ్ళు పట్టించుకోవట్లా. ఎందుకు బెదిరించారో తెలుసు. రోగులను స్వస్థపరచడానికే కదా బెదిరించారు. నీ పరిశుద్ధ సేవకుడైన యేసు నామము ద్వారా ఆయన నామాన్ని బోధించొద్దు, ఎక్కడ చెప్పొద్దనే కదా బెదిరించారు. కానీ వీళ్ళు అడుగుతున్నారు, ఇంకా మేము ఆ పని చేయాలి, ఇంకా నీ నామాన్ని ప్రకటించాలి, ఇంకా అందరిని స్వస్థపరచాలి, ఇంకా అద్భుత కార్యాలు, ఆశ్చర్యకార్యాలు చేయాలి, మాకు అనుగ్రహించు ప్రభువా అంటున్నారు. హల్లెలూయా. అంటే ఇంకా మేము చట్టసభలో నిలబడటానికి మేము సిద్ధంగా ఉన్నాం, ఇంకా మేము బెదిరింపులకి గురవడానికి సిద్ధంగా ఉన్నాం, ఇంకా మేము హింసలకి గురవటానికి కూడా మేము సిద్ధంగా ఉన్నాం. ఎందుకనంటే అవి ఇంపార్టెంట్ కాదు, అందరూ నిన్ను మహింపరచడం మాకు అవసరం అంటున్నారు. హల్లెలూయా. చదవమ్మా, కంప్లీట్ ఇట్. రోగులను స్వస్థపరచుటకును నీ పరిశుద్ధ సేవకుడైన యేసు నామము ద్వారా క్రియలను మహత్కార్యములను చేయుటకును నీ చేయి చాచి ఉండగా నీ దాసులు మేము బహుధైర్యముగా నీ వాక్యం బోధించినట్లు అనుగ్రహించుము. And 31st verse, and when they had prayed, the place was shaken where they were assembled together, and they were all filled with the Holy Ghost, and they spake the word of God with boldness. వారి ప్రార్థన అప్పటికప్పుడే నెరవేర్చబడింది. వాళ్ళు ప్రార్థన చేశారు. ఏం ప్రార్థన చేశారు? అయ్యా, ధైర్యముతో, బహుధైర్యముతో నీ వాక్యాన్ని మేము ప్రకటించాలి అని ప్రార్థన చేసినప్పుడు, చదవమ్మా. వారు ప్రార్థన చేయగానే వారు కూడి ఉన్న చోట కంపించెను. అప్పుడు వారందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారై దేవుని వాక్యమును ధైర్యముగా బోధించిరి. హల్లెలూయా. ఆమేన్. ఇది కదా ప్రార్థన అంటే. ఇదేనండి ప్రార్థన అంటే. మనం చేయాల్సిన ప్రార్థన ఇదేనా, లేకపోతే ఇంకేమైనా ఉన్నాయా? ఇదే ప్రార్థన మనందరం చేయాలి. చేసినప్పుడు వెంటనే అది నెరవేర్చబడింది. వెంటనే ఆ పరిశుద్ధాత్మ చేత వారు నింపబడ్డారు. మళ్ళీ ఈరోజు మనం కూడా ప్రార్థన చేయబోతున్నాం. మనము కూడా పరిశుద్ధాత్మ చేత నింపబడి ఆ ధైర్యాన్ని మనం కూడా పొందుకోవాలి. ఆమేన్. మనం కూడా అంతే ధైర్యముతో యేసుక్రీస్తుని గురించినటువంటి సువార్తను, సత్యమును, క్రీస్తు బోధను ధైర్యంగా ప్రకటించాలి.
అందరి కొరకు ప్రార్థన చేసి స్వస్థత కార్యములు కానీ ఏ కార్యములు కానీ ప్రభు నామములో, యేసుక్రీస్తు నామములో చేయాలి. ఆమేన్. అప్పుడే కదా నీ జీవితంలో మార్పుని ఇతరులు చూస్తారు. అప్పుడే కదా నీ ద్వారా ఇతరులకు మేలు జరుగుద్ది. తద్వారానే కదా అందరూ ప్రభువుని మహింపరుస్తారు. సో we should always pray this prayer. ఈ ప్రార్థనే మనం ఎల్లప్పుడూ చేయాలి. ఇది చేస్తే చాలండి, మిగిలినన్నీ కూడా జరిగిపోతానే ఉంటాయి. హల్లెలూయా. మనకు కావాల్సింది ఇదే, ప్రభు నుంచి మనకు కావాల్సింది ఇదే. యేసు ప్రభు మనందరికీ తెలుసు, తన కోసం ఆయన ఎప్పుడు అడగల. ఇక్కడ కూడా శిష్యులు వాళ్ళ కోసమేమీ అడగట్ల. వాళ్ళ కోసం ఏమడుగుతున్నారు తెలుసా? ఏమడుగుతున్నారు? ఇబ్బందుల్ని, కష్టాల్ని, హింసనే అడుగుతున్నారు. ఇండైరెక్ట్గా అదే కదా. అది చేస్తే ఏం జరుగుతుందో తెలుసు కదా. ఒకరిని స్వస్థపరిస్తే ఏం జరుగుతుందో తెలుసు కదా. ఒకరిని ప్రభులోకి, రక్షణలోకి నడిపిస్తే ఏం జరుగుతుందో తెలుసు కదా. దిస్ ఈజ్ వాట్ ఏ ట్రూ డిసైపుల్ ఈస్. నిజమైన విశ్వాసి, నిజమైన క్రీస్తును వెంబడించే శిష్యురాలు ఈ విధంగా ఉండాలి, ఈ ప్రార్థన చేయాలి. హల్లెలూయా. అందరు లేచి నిలబడితే ప్రార్థన చేద్దాం. మీరు మనస్ఫూర్తిగా నిజంగా నేను ఇలాగే ఆ శిష్యుల వలె నేను కూడా జీవించాలి అని ఆ శిష్యులు చేసిన ప్రార్థన ఇప్పుడు చేస్తున్న మనం, పరిశుద్ధాత్మ నా మీదకి కూడా రావాలి, పరిశుద్ధాత్మ నా జీవితంలో కూడా నింపబడి, ఆ పరిశుద్ధాత్మ ద్వారా యేసు ప్రభు చేసినట్లు, శిష్యులు చేసినట్లు నేను కూడా కార్యములు చేయాలి. ఎందుకంటే ప్రభు చెప్పాడు, నమ్మిన వారందరూ కూడా చేస్తారని. అదేవిధంగా ధైర్యముగా క్రీస్తు బోధని, సత్యాన్ని అందరికీ చెప్పేవారిగా మేము ఉండాలి. వాక్యాన్ని ధైర్యంగా, బహుధైర్యంగా ప్రకటించేవారిగా నేను ఉండాలి అని మీరు కోరుకుంటే ప్రభువు వారికి అప్పుడే ఆ ధైర్యాన్ని, ఆ శక్తిని ఎలాగిచ్చాడో ఇప్పుడే నీకు నాకు కూడా అదే ధైర్యాన్ని, అదే శిక్షణ ఇస్తాడు. ఇక్కడ ఏంటంటే నీ డిటర్మినేషన్, నీ కమిట్మెంట్, నీ కన్ఫెషన్, నీ యొక్క సమర్పణ, నీ యొక్క ఆశ, నీ జీల్, నీకుండే తృష్ణ, నాకు కావాలి, నేను అలా జీవించాలనే ఆశ, తృష్ణ అది నీలో ఉంటే, డిజైర్ నీలో ఉంటే ప్రభు ఖచ్చితంగా చేస్తాడు. హల్లెలూయా. ఇంతకుముందు పాట పాడాం కదా, సాక్ష్యం ఇచ్చేదా అని. బోధ చేయలేను, ఏమి చేయలేను, గొప్ప గొప్ప ప్రసంగాలు, గొప్ప గొప్ప పనులు నేను చేయలేను, కానీ నాకు ప్రభు గురించి ఎంత తెలుసో అంత మాత్రం ఖచ్చితంగా అందరికీ సాక్ష్యం ఇస్తాను. సాక్ష్యం ఇవ్వటం కొరకే యేసు ప్రభు నన్ను రక్షించాడు కదా. సాక్ష్యమిచ్చేదా మన స్వామి యేసు దేవుడంచు, సాక్ష్యమిచ్చేదా మన స్వామి యేసు దేవుడంచు, సాక్ష్యమిచ్చేదా. సాక్ష్యమనగా కనిన వినిన సంగతులను తెలుపుటయే, సాక్ష్యమనగా కనిన వినిన సంగతులను తెలుపుటయే, సాక్ష్యమిచ్చు కొరకు స్వామి నన్ను రక్షించెనంటూ. నన్ను రక్షించుకుందే ప్రభు, నిన్ను రక్షించుకుందే ప్రభు సాక్ష్యం ఇవ్వటానికి. ఆ పని చేయకపోతే ఇంకెందుకు నీ రక్షణ, నీ యొక్క జీవితం? దీనికి చాలా ధైర్యం కావాలి. అందుకే వారి ప్రార్థన ఆ ధైర్యం కోసమే చేశారు. హల్లెలూయా. ఏ ప్రేయర్ ఫర్ ద బోల్డ్నెస్. మనం కూడా ఈ ప్రార్థన చేద్దాం. ప్రభువా, తండ్రి, నీ యొక్క అపారమైన కృపను బట్టి వందనాలు. యేసయ్యా, ఈ మధ్యాహ్న సమయంలో నీ శిష్యులు చేసిన ప్రార్థనని మేము కూడా చేయాలని ఆశ కలిగి ఉన్నాం. నీ నామములో, అనగా యేసు క్రీస్తు నామములో స్వస్థత, ఆశ్చర్య, అద్భుత కార్యములు చేయుటకును, అంత మాత్రమే కాదు నాయనా, అన్నిటికి మించి బహుధైర్యముగా నీ వాక్యమును అందరికి ప్రకటించుటకును మాకు అనుగ్రహించమని ప్రార్థిస్తా ఉన్నా. సాక్ష్యం ఇచ్చుట కొరకే నువ్వు మమ్మల్ని రక్షించావు, కానీ ఇంకా దేనికోసం కాదు. కాబట్టి మాకు తెలిసిన నిన్ను, మాకు తెలిసినంత వరకు మా జీవితాల్లో
మాకు తెలిసిన వారి జీవితాల్లో నువ్వు చేసిన మేళ్లను కార్యాలను అందరితో ధైర్యముగా పంచుకునేటువంటి ఆ బోల్డ్నెస్, ఆ బహుధైర్యాన్ని మా అందరికి అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం. దీని వలన, ఇలా చేయటం వలన, ఇలా జీవించటం వలన అనేక కష్టాలు, ఇబ్బందులు, శ్రమలు వస్తాయని నువ్వు చెప్పావు, వస్తాయి, మాకు తెలుసు. అయినా మాకు పర్వాలేదు. ఎందుకనంటే నీకు మహిమ కలగాలి, అందరూ నిన్ను మహిమపరచాలి ప్రభువా. అదే మా జీవిత లక్ష్యం. కాబట్టి నీ యొక్క పరిశుద్ధాత్మను ఇక్కడ కూడి ఉన్న మా అందరి మీద కుమ్మరించి, ఆ ఆత్మ ద్వారా బహుధైర్యాన్ని మేము పొందుకొని నీ నామములో, అనగా యేసుక్రీస్తు నామములో ఆశ్చర్య, స్వస్థత, అద్భుత కార్యములే కాదు, మరి ప్రత్యేకించి క్రీస్తు బోధన బహుధైర్యంగా ప్రకటించే కృపను మాకు అనుగ్రహించమని నజరేయుడనేసినామని ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. We are all blessed. Hallelujah.